అలాగే నా పేరు మైత్ర బ్యాగటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మనం 85,000కి ఒక 600 దూరంలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జనరల్గా మనలో చాలామంది ట్రైన్స్లో ట్రావెల్ చేస్తుంటారు. చాలామంది హైదరాబాద్ పరిసరాల్లో అయితే లోకల్ ట్రైన్స్లో కూడా చాలామంది తిరుగుతుంటారు. ఓకే. వేరే సిటీస్‌లో మనం లోకల్ ట్రైన్ కల్చర్ అంత చూడం గానీ, హైదరాబాద్, ఈ సికింద్రాబాద్ మధ్యలో చాలా లోకల్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. సో, అలాగే ముంబైలో గావచ్చు, ఢిల్లీలో గావచ్చు, ఇలా మెయిన్ పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో లోకల్ ట్రైన్స్ తిరుగుతుంటాయి. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. సో, వాళ్ళ లోకల్ ట్రైన్స్ ద్వారానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికైతే చేరుకుంటూ ఉంటారు. అండ్ అలాగా చాలామందికి ఈ లోకల్ ట్రైన్స్ అనేవి బాగా హెల్ప్ అవుతుంటాయి. సో, నార్మల్ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ అన్నవి కాకుండా జనరల్‌గా ట్రైన్స్‌లో ఉండే ఒక కామన్ ప్రాబ్లమ్ ఏందంటే, అందరు ప్యాసింజర్స్ మంచిగా ఉండరు. సో, కొంతమంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది బేసిక్‌గా అరుస్తుంటారు, గోల చేస్తుంటారు, ఇల్లిటరేట్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. ఎక్కడికక్కడ చెత్త పడేస్తుంటారు. ట్రైన్ కిటికీల్లోంచి వస్తుంటారు, చేతులు కడుగుతుంటారు, ఇయన్నీ చేస్తుంటారు. ఇక చెత్త కూడా చాలామంది ఏదైనా బిస్కెట్ ప్యాకెట్లు ఏమైనా తింటే బేసిక్‌గా డస్ట్‌బిన్‌లోనే ఎక్కడో ఏసుకోవచ్చు. పక్కనే డస్ట్‌బిన్ కానీ ఎళ్ళరు. వందే భారత్ ట్రైన్‌లో ఉన్నోళ్ళు కూడా అంతే వరస్ట్‌గా బిహేవ్ చేస్తుంటారు. అది వేరే విషయం. ఎందుకంటే తొడ్డానికి ఉన్నారు కదా! కింద పడేద్దాం ఏం కాదులే అలాగే ఉండడం. ఇలా చాలామంది ఉన్నారనమాట బేసిక్‌గా. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ జనరల్‌గా చాలామందికి ఎదురవుతూ ఉంటది. అవునా? కాకపోతే ఇంతకుముందు ఏంటి చాలామంది చెప్పేవాళ్ళు. అట్‌లీస్ట్ కొంతమంది ధైర్యం చేసి అయినా సరే చెప్పేవాళ్ళు అవతల వాళ్ళకి. ఇట్లా ప్రాబ్లమ్ అవుతుంది. కొంచెం ఈ డస్ట్ అది పడేయకండి. పాటలు సౌండ్‌లు ఎక్కువ పెట్టకండి. వీడియోలో చూసుకుంటే హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చూసుకోండి. మాకు నిద్ర డిస్టర్బెన్స్ లేదంటే మాకు డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇట్లా ఇవన్నీ చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఇక మీదట అలా చెప్పాలంటే భయపడేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముంబై లోకల్ ట్రైన్‌లో జరిగింది ఇన్సిడెంట్. డోర్ ఎయ్యమన్నందుకు వర్షం పడుతుంది బయట. లోపలికి వర్షం వచ్చేస్తుంది. డోర్ ఏసేవి. కిటికీది విండోది కిటికీది డోర్ ఏసేయి అని అడిగినందుకు ఒకడు ఇంకొకతన్ని చంపేశాడు. చచ్చిపోయాడు కూడా మనిషి. 22 ఏళ్ల మనిషి. 22 ఏళ్ల అబ్బాయి చచ్చిపోయాడు కూడా. 22 ఏళ్లకి అతని జీవితం ఎండ్ అయిపోవడానికి రీజన్ ఏంటయ్యా అంటే, పోనీ వర్స్ట్ కేస్ సినారియోలో లవ్ ఫెయిల్యూర్ కూడా కాదు. వర్షం పడుతుంటే ఒక లోకల్ ట్రైన్‌లో ఎళ్తూ డోర్ ఏయమన్నావు. ఆ కిటికీ ఏయమన్నావు. ఆ విండోది. దానికి చచ్చిపోయాడు ఆయన. ఎంత దారుణం చెప్పండి ఇది. అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్‌గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో, బేసిక్‌గా ముంబైలో చాలా లోకల్ ట్రైన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టుగా. సో, అలాగే చర్చ్ గేట్ నుంచి నల్లాసపోరా మధ్యలో ఒక లోకల్ ట్రైన్ అయితే తిరుగుతోంది. అది నిన్న తిరుగుతుందనమాట. 24థ్ తిరుగుతుంది. 24థ్ కాదు 23ర్డ్ అనుకుంటా ఇది జరిగింది. ఎందుకంటే ఆ నిందితుడిని 24థ్ అరెస్ట్ చేశారంటే 23ర్డ్‌న జరిగుండొచ్చు. రాత్రిపూటే జరిగింది అదంతా కూడా. సో, 23ర్డ్‌న ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో, ట్రైన్‌లో చాలామంది ప్యాసింజర్స్ ఉంటారు. అందరూ కూడా వెళ్తున్నారు. సో, వీళ్ళిద్దరూ కూడా విండో దగ్గరలో ఉన్నారు. అయితే ఈ పర్సన్ బేసిక్‌గా ఎవరైతే చనిపోయాడో మయాంక్ లోహర్, ఎవరైతే వ్యక్తి చంపేశాడో ఆ చంపేసిన వ్యక్తి పేరు రోషన్ సువర్ణ. ఈ రోషన్ సువర్ణ అనే వ్యక్తిని మయాంక్ లోహర్ అనే వ్యక్తి భయ్యా డోర్ వేసేయండి విండోది, వర్షం లోపలికి వచ్చేస్తుంది కదా అని చెప్పి అడిగాడు. దానికి ఆడు ఏముంది ఎండగా వేడిగా ఉంది కదా, రోజంతా ఎండ కాసి బాగా వేడిగా ఉంది కదా, వర్షం పడింది పడతని లోపలికి వస్తే రానీలే కొంచెం చల్లగా ఉంటుంది ఏముందిలే అన్నాడు. అయితే లేదు వర్షం పడితే అంత తడిసిపోతున్నాం కదా, ఎందుకు ఇలాగా డోర్ వేసేద్దాం అన్నట్టుగా మాట్లాడితే అతను ఏనివ్వలేదు, ఇతను వేద్దామని. ఇంకా తర్వాత చాలామంది వేరే వాళ్ళు కూడా ఇన్సిడెంట్లో బేసిక్గా ఈ మయాంక్ అన్న అతనికే సపోర్ట్ చేశారు. డోర్ వేసేయమన్నారు. వర్షం పడుతున్నప్పుడు ఎవరైనా సరే మోస్ట్లీ ఏమంటారు, డోర్ వేసేయమనే చెప్తారు. అంతే కదా, ఎందుకంటే వర్షం బేసిక్గా అక్కడ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకే కాదు కదా, గాలి కారణంగా లోపల ఉన్న వాళ్ళ మీద పడుతుంటుంది కదా. సో అందుకని వేసేయమంటారు జనరల్గా. చాలాసార్లు మేము వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు విండోస్ క్లోజ్ చేస్తాం. ఇదే జరుగుతుంది ఎక్కడైనా సరే. సో ఇది అలాగా చాలామంది వచ్చి అతను వేయమన్నాడు. అతనేమో వేయనని కూర్చున్నాడు. అలాగే వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. అలా పెరిగిపోయిన క్రమంలో ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది అతని మీద కొంచెం లైట్గా చిన్న చిన్న దెబ్బలు వేశారు. తల మీద ఒకటి, భుజం మీద ఒకటి, ఇట్లా కొంచెం ఎవడరా నువ్వు అన్నట్టుగా మాట్లాడతారు కదా. గొడవ పెద్దదైంది అది కొంచెం. సో వాడు కొంచెం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. కొంచెం తాగేసి ఉన్నట్టయితే అనిపించింది వాడిని చూస్తే. ఎందుకంటే వాడు ఊగిపోతున్నాడు. తర్వాత ఇంకో సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది బయటికి. ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా వాడు ఎట్లా అంటే ఏదో ఊగుతూనే నడుస్తున్నాడు వర్షంలో. మళ్ళీ అది కూడా వర్షంలో ఊగిపోతూ నడుస్తున్నాడు. సో కొంచెం తాగేసి ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో వాడిని కొట్టేసరికి వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసి, దీనంతటికీ కారణం ఎవరై అంటే మొదట ఈ మయాంక్ లోహర్ అన్న అబ్బాయే కదా ఇది క్లోజ్ చేయమని చెప్పింది. సో బ్యాగ్లోంచి కత్తి తీశాడు. అసలు బ్యాగ్లో కత్తి ఎందుకు క్యారీ చేస్తున్నాడో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ డిటెక్టర్స్ లాంటివి ఉంటాయి కదా.
సో కత్తులు లాంటి వెపన్స్ని ఎలాగ ఎలో చేశారు లోపలికి, అదొకటి ఉంది. అంటే రైల్వేస్లో సేఫ్టీ గురించి కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇట్లా కత్తులు, తుపాకులు, లేదంటే వేరే ఏమైనా మారణాయుధాలు పట్టుకొని లోపలికి వచ్చేస్తే కరెక్ట్ కాదు కదా. సో కత్తి బేసిక్గా కూరగాయలు కోసుకోవడానికే అని అనుకోవచ్చు, కానీ కాదు కదా. ఇప్పుడు బేసిక్ ఒక మనిషిని చంపేయడానికి వాడాడు కదా. సో అందుకని అలాంటి ఆయుధాలు లాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా లోపలికి ఎలో చేయకూడదు స్టేషన్స్లోకి. అది ఖచ్చితంగా తప్పే. బేసిక్గా అక్కడ సెక్యూరిటీ కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయినట్టే. ఎక్కడి నుంచి అయితే ట్రైన్ బయలుదేరింది అక్కడ నుంచి చర్చ్ గేట్ నుంచి నల్లాసుపూర్కి వెళ్తుంది. సో ఇతను ఎక్కడెక్కడో తెలియదు కదా. సో అది ఎక్కిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో డెఫినెట్గా సెక్యూరిటీ ఫెయిల్యూర్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో అదొక థింగ్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా ఆ బ్యాగ్లోంచి ఆ కత్తి బయటికి తీసి పొడి చేశాడు. కడుపులోని పొడిచాడు, బాగా కిందన పొడిచాడు కడుపులో. సో ఆల్మోస్ట్ ఇంకా ప్రైవేట్ పార్ట్కి కొంచెం పైన పొడిచాడు అంతే. తర్వాత మళ్ళీ ఛాతీ దగ్గరలో కూడా పొడిచేశాడు. సో ఇట్లా 2 సార్లు పొడిచాడు. పొడవడం వల్ల ఇమీడియట్గా రక్తం అనేది ఫుల్ బయటకు వచ్చేసింది. గిలగిల అతను కొట్టుకుంటున్నాడు అక్కడ కింద పడిపోయి. ఆ విజువల్ ఒకటి వచ్చింది. సో అతను అంటే ఆ రక్తం అంతా కూడా అక్కడ మడుగులాగా పడిపోయి అతనేమో కత్తి పట్టుకొని అట్లా అక్కడ నుంచొని చల్లా చెదురైపోయారు మొత్తం. అందరూ కూడా భయపడిపోయారు. ఆ భయంలో చాలామంది డోర్ దగ్గర ఉన్న వాళ్ళని పుష్ చేసేస్తున్నారు కూడా కొంచెం వెనక్కి. వాళ్ళు వెనక్కి వెళ్తూ వాళ్ళని పుష్ చేస్తున్నారు. ఇంకా నయమే, అక్కడ ఎవరు పడిపోలేదు. ఇంకా ట్రైన్ రన్నింగ్లో ఉంది అప్పటికి. ఏంటంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు అంటే 2 స్టేషన్స్కి మధ్యలో అని చెప్తున్నారు. సో ఆ 2 స్టేషన్స్ పేర్లు బోరీవలిని బాంద్రా అనుకుంటా. బాంద్రా అండ్ బోరీవలి మధ్యలో ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు అనమాట. సో ఎగ్జాక్ట్గా అంధేరి అండ్ బోరీవలికి మధ్యలో ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత పోలీసులకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో బోరీవలి గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చారు ఇమీడియట్గా అక్కడికి బోరీవలి స్టేషన్కి. అండ్ ఇమీడియట్గా అతను అయితే శతాబ్ది హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. బట్ అప్పటికే అతను చనిపోయాడు. సో ఆ తర్వాత అతని మీద మర్డర్ కేసు అయితే ఫైల్ చేశారు. అండ్ ఫైనల్గా 24వ తారీఖున అతనైతే అరెస్ట్ చేశారు. కానీ ఆ మనిషి అయితే తిరిగి వస్తాడా? ఇతని లైఫ్ ఇప్పుడు ఏదైతే పోయిందో అది తిరిగి వస్తుందా? చిన్న దానికి అంతంత కోపాలు తెచ్చేసుకొని మనుషుల్ని చంపేసేంత వరకు ఎలా వెళ్ళిపోతున్నారు రా బాబు, నాకు అసలు అర్థం కావట్లా. ఏం చెప్తాం ఇంకా అంటే చాలా వరస్ట్ తయారైంది తెలుసా హ్యూమన్ మైండ్ సెట్, చాలా వరస్ట్ అది. సో బేసిక్గా దీని గురించి మాట్లాడుతూ ఈ ఎంఆర్పిఎస్ అంటే ముంబై రైల్వే పోలీస్ సర్వీస్ ఏదైతే ఉందో దాని యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన సిద్ధేష్ దేశాయ్ కూడా ఏమని చెప్తారంటే బేసిక్గా ప్యాసింజర్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. సో దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అంటే ముంబై రైల్ ప్రవాసీ సంఘ్ అనమాట. సో నేను పోలీస్ సర్వీస్ అనుకున్నాను, కాదు, ప్రవాసీ సంఘ్. దాని ప్రెసిడెంట్ అయిన సిద్ధేష్ దేశాయ్ అంటున్నాడు అనమాట. సో ఈ సెక్యూరిటీ గురించి కన్సిడర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమారుగా రోజుకి 75 లక్షల మంది ఈ లోకల్ ట్రైన్స్ని వినియోగించుకుంటున్నారంట ముంబైలో. అంటే చూసుకోండి ఏ లెవెల్లో పీపుల్ వెళ్తున్నారు. సో వాళ్ళందరినీ స్కాన్ చేయడం, చెక్ చేయడం కొంచెం కష్టమే. బట్ అట్లీస్ట్ ప్లేస్ సమ్ మెటల్ డిటెక్టర్స్, అట్లీస్ట్ కొంచెం పెద్దవి పెట్టండి, లేదంటే మూడో నాలుగో మొత్తం పెట్టండి ఎంట్రన్స్ అంతా కూడా. ఎవరు కూడా దాన్ని దాటితేనే లోపలికి వెళ్ళేలా చూడండి. ఏమైనా ఆయుధాలు కనుక ఉన్నట్టయితే కొంచెం ఎక్కువగా బీప్ సౌండ్స్ వస్తాయి కదా, అప్పుడు చూసి వాటిని తీసేయండి బయటికి. ఆ ఆయుధం కనుక అతని దగ్గర లేకపోయి ఉంటే, పోలీసులు కనుక ఆపేసి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు కదా. మహా అయితే కొట్టుకునేటోళ్ళు తప్పిస్తే కత్తులతో పొడుచుకునేటోళ్ళు కాదు కదా. సో అది నా పాయింట్ అనమాట. సో అతను కూడా అదే చెప్తున్నాడు. సో 75 లక్షల మంది తిరుగుతున్నారు. చాలా మేజర్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ తానే కూడా. దాంట్లో కూడా బ్యాగేజ్ స్కానర్స్, మెటల్ డిటెక్టర్స్, సీసీ కెమెరాస్, సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి పూర్తి స్థాయిలో ఆపరేట్ చేయట్లేదు. అంటే తానే లాంటి పెద్ద ప్లేసెస్లో కూడా సరిగ్గా ఆపరేట్ చేయట్లేదు. ఉంటాయి పేరుకి మెటల్ డిటెక్టర్లు, వాడరు. ఉంటాయి పేరుకి లగేజ్ స్కానర్లు, కానీ వాడరు. ఉంటాయి పేరుకి సీసీటీవీ కెమెరాలు, పనిచేయవు. ఉంటాయి పేరుకి సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, కానీ టైంకి ఉపయోగపడవు. ఇది బేసిక్గా అతను చెప్తున్నమాట. అది నిజం కూడా. సో ఇంత పెద్ద స్థాయిలో మనుషులు తిరుగుతున్న క్రమంలో అది కష్టం అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అది యూనివర్సల్ కాన్సెప్ట్, అది యాక్సెప్ట్ చేయాలి మనం. ఎందుకంటే అది జపాన్ లాంటి వాళ్ళకి ఎక్కడో పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు టోక్యో ఉంది, టోక్యో కూడా బేసిక్గా చాలా హ్యూజ్లీ పాపులేటెడ్ సిటీ. బట్ అక్కడ మొత్తం అంతా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అక్కడ పీపుల్ పర్ఫెక్ట్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏంటంటే వాళ్ళు లోకల్ ట్రైన్లోనే వెళ్ళని, కానీ ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటి ముందుకు వెళ్ళరు. మనోళ్ళు బేసిక్గా ట్రైన్లో దిగేటోళ్ళు దిగనీయకుండానే ఎక్కేస్తుంటారు లోకల్ ట్రైన్స్లో. అది చాలాసార్లు జరుగుతుంటారు. రన్నింగ్ ట్రైన్లో అది ఎక్కేస్తుంటారు. ఎన్ని వీడియోలు చూడలేదు మనం. లేడీస్ ఎక్కుతుంటారు, జెంట్స్ ఎక్కుతుంటారు, అందరు ఎక్కుతుంటారు.
ట్రైన్ ఆగని, లోపల వాళ్ళని దిగని, మనం తర్వాత ఎక్కుదాం, అది లేదు. ఎవరు ముందుంటే వాళ్ళకి సీట్ వస్తుంది, లేకపోతే నుంచొని వెళ్దాం, అది లేదు. వయసులో పెద్దవాళ్ళకి సీట్లు ఇద్దాం, లేదు. ప్రెగ్నెంట్ లేడీస్ సీట్లు ఇద్దాం, లేదు. ఏం లేవు మన దగ్గర. మనది ఏంటంటే ముందు వెళ్ళిపోవాలి, కూర్చుండిపోవాలి, వెళ్ళిపోవాలి. ఎవడి స్వార్థం వాడు చూసుకునే క్రమంలో బేసిక్గా చాలా ప్రమాదాలు జరిగాయి. ఎంతోమంది ఆ ట్రైన్కి, ట్రాక్కి, అది ప్లాట్ఫామ్కి మధ్యలో పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ బేసిక్గా అది అది అర్థం చేసుకోకుండా, ఆ సివిక్ సెన్స్ అనేది లేకుండా వెళ్తుంటారు మన దగ్గర. సో టోక్యోలో అలా కాదు కదా. టోక్యోలో ఎంత పెద్ద పాపులేషన్ ఉన్నా పీపుల్ హ్యాడ్ దట్ సివిక్ సెన్స్. యూ క్యాన్ బ్లేమ్ గవర్నమెంట్ ఎవ్రీ టైమ్, యూ హ్యావ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మనల్ని మనం కూడా బ్లేమ్ చేసుకోవాలి భయ్. మనలో తప్పులు పెట్టుకొని, గురువింద గింజలాగా మన కింద నలుపు పెట్టుకొని మనం ఊరు మొత్తాన్ని అంటామంటే ఎట్లా? సో బేసిక్గా పీపుల్లో కూడా కొంచెం మార్పు అయితే రావాలి. ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే, ఒక చిన్న గొడవ కోసం ఒక మనిషిని చంపేయచ్చా అనే విచక్షణ జ్ఞానం మనిషికి ఎందుకు లేదు? తాగిన ఒక మనిషిని, ఒకళ్ళు తాగుంటే, తాగకపోతే అది వేరే విషయం, వాడు ఊగుతున్న విధానం చూస్తుంటే ఖచ్చితంగా తాగాడనే తెలుస్తుంది. ఒక తాగి ఉన్న మనిషి ట్రైన్లోకి ఎలా ఎక్కగలిగాడు? పీవీఆర్లో రీసెంట్గా ఏదో ఒక వీడియో చూశాను నేను, ఎట్రియం మాల్లోనే ఎక్కడో, హైదరాబాద్లోనే. సో ఎవరో ఒక పర్సన్ తాగేసి ఉన్నాడని చెప్పి స్టాఫ్ అలౌ చేయలేదు లోపలికి అని చెప్పి, వాళ్ళ మీటర్లో బేసిక్గా తక్కువే రీడింగ్ చూపిస్తుంది. కానీ అయినా కూడా వాళ్ళు అతను తాగేసి ఉన్నాడని చెప్పి, స్మెల్ వస్తుందని చెప్పి, అతను బిహేవియర్ కొంచెం బాగాలేదని చెప్పి రానివ్వలేదు. తర్వాత చాలా పెద్ద గొడవ అయింది అది. ఎందుకంటే మీ రీడింగ్లో మీకు నెంబర్ తక్కువ చూపిస్తున్నప్పుడు మీరు ఎట్లా అలౌ చేయరు అని చెప్పి అట్లా జరిగింది. ఇక్కడ బేసిక్గా ఈ పర్సన్ తాగేసి ఉన్నట్టయితే అది కూడా చెక్ చేయాలి. బేసిక్గా అది ఎట్లాగా ఏంటి అనేది ఐడియా రావట్లేదు. కానీ తాగేసి ఉన్న వాళ్ళు లోకల్ ట్రైన్లు కూడా ఎక్కకూడదు, అసలు స్టేషన్ ప్రిమిసెస్లోకి రాకూడదు. ఆ గేట్ ఏదైతే ఉంటుందో మెయిన్ గేట్ స్టేషన్ది, అది దాటి లోపలికి రాకూడదు. అది చూసుకోవట్లేదు వీళ్ళంతా కూడా. అది ఇక్కడ వచ్చిన కామన్ ప్రాబ్లం అంతా కూడా. సో దానివల్ల ఏదైతే ఈ ప్రాబ్లం వస్తుందో దాన్ని రెక్టిఫై చేయకుండా ఇలాగ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి, ఏం కాదులే సిస్టమ్ దాన్ని మట్టుకు అది పని చేసుకుంటూ వెళ్ళిపోద్దులే అని చెప్పి లైట్ తీసుకొని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి ఈ రోజు ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది. అది మన పరిస్థితి. ఏం చేస్తే మారతారు ఇలాంటి వాళ్ళు? మనం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికక్కడ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి. మెటల్ డిటెక్టర్స్ పెట్టాలి. ఇలాంటి వెపన్స్ లాంటివి, ఆయుధాలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోని కూడా తీసుకురానియకూడదు. అతను బేసిక్ ఇంత పొడుగు కత్తి పట్టుకొచ్చిండయా, అది బేసిక్గా అది ఏంది, మటన్ కొట్టే కత్తిలాగా ఉంది, అంత పొడుగు ఉంది అది. దాన్ని పట్టుకొని వచ్చాడు ఆయన. అలా ఎలా తేగలిగాడు? సో అలాంటి వాటిని లోపలికి రానివ్వకుండా చూసుకోవాలి. అండ్ బేసిక్గా వీలైతే లోకల్ ట్రైన్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా నిషేధించి వాటి స్థానంలో లోకల్ వందే భారత్ ట్రైన్లు తీసుకురండి. వాటి యొక్క ఎంట్రన్స్లో ఒక సెక్యూరిటీ సిస్టమ్ పెట్టండి, ఒక స్కానింగ్ సిస్టమ్ పెట్టండి. ఎందుకంటే ఆ స్కానింగ్ సిస్టంలో మెటల్ డిటెక్టర్ కూడా ఉండేలా చూసుకొని, అందులో ఆయుధాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకొని, అది ఇమీడియట్గా ఎవరైతే గార్డు ఉంటారో, బేసిక్గా వందే భారత్కి మరి గార్డులు ఉంటారు, వందే భారత్ కూడా గార్డులు ఉంటారు కదా. సో గార్డు దగ్గర ఒక మానిటర్ ఉండాలి. ఆ మానిటర్కి మొత్తం అంతా కూడా మెసేజ్ వెళ్ళిపోవాలి. ఏ పర్టికులర్ ప్యాసింజర్ నుంచి అదంతా కూడా వచ్చిందో, ఏ పర్టికులర్ కోచ్ నుంచి వచ్చిందో ఆ పర్సన్ ట్రాక్ చేస్తూ ఉండాలి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా, అసలు గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోతారు, లోపల ట్రాక్ చేస్తూ ఉండాలి. ఆ పర్సన్ యొక్క బ్యాగ్ నుంచి దాన్ని ఇమీడియట్గా తీసేసేలా చేయాలి. రెండోది, తాగున్నాడా లేదా అనేది కూడా బేసిక్గా కొన్నిసార్లు టెస్టులు చేయాల్సి ఉంటుంది. సో పెద్ద ట్రైన్స్కి అయితే మనం చెయ్యొచ్చు, కొంచెం తక్కువ కెపాసిటీ పీపుల్ ఎక్కుతారు కాబట్టి. లోకల్ ట్రైన్స్కి చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, స్టేషన్స్లోనే పెద్ద స్టేషన్స్లో, ఇప్పుడు ముంబై లాంటి స్టేషన్ చాలా పెద్దది. ఇప్పుడు ముంబై స్టేషను, సికింద్రాబాద్ స్టేషను, ఇలాంటి స్టేషన్లు చాలా పెద్దవి. కలకత్తా హౌరా స్టేషను, హౌరా బ్రిడ్జ్ రైల్వే స్టేషన్, ఇవన్నీ చాలా పెద్దవి. ఇలాంటి పెద్ద రైల్వే స్టేషన్స్లో ఏం చేయాలంటే, కొంతమంది ఆర్పిఎఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ బ్రీత్ అనలైజర్లు ఇచ్చి, ఒక 100 మంది ఆర్పిఎఫ్లు కేవలం బ్రీత్ అనలైజర్ల కోసం పెట్టి, ఆ 100 మంది చేత ఎప్పటికప్పుడు అందరికీ కూడా టెస్టులు చేయించి, ఒకవేళ వాళ్ళ నెంబర్ కనుక ఎక్కువ వచ్చినట్టయితే వాళ్ళని ఇమీడియట్గా బయటికి తీసుకొచ్చేసి వాళ్ళ లోపలికి అలౌ చేయకూడదు. ఇలాంటివన్నీ చేయగలగాలి. అంటే ఇంకా పెద్ద స్థాయిలో, క్షేత్రస్థాయిలో చేయాలంటే చేయొచ్చు. ఎంట్రన్స్లోనే చెకింగ్లు, ఎంట్రన్స్లోనే బ్రీత్ అనలైజర్ టెస్టులు. కానీ అది అంత ఈజీ కాదు. బికాజ్ చెప్పాను కదా, 75 లక్షల మంది ఒక రోజుకు తిరుగుతూ ఉంటారు. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో అందుకని ఒక 100 మంది పోలీసులను పెట్టి మెయిన్ ప్లాట్ఫామ్స్, లైక్ ఫస్ట్ ప్లాట్ఫామ్, లాస్ట్ ప్లాట్ఫామ్ ఉంటాయి, మెయిన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో వాటిల్లో తక్కువగా పెట్టుకొని, వాటిల్లో ఎక్కువ మంది పోలీసులు పెట్టుకొని, మిగతా చోట్ల కొంతమందిని పెట్టుకొని, అలా ఏదో మేనేజ్ చేసుకొని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది చేస్తే బెటర్ అనేది మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు. బట్ వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ పెట్టుకొని, ఈ బ్రీత్ అనేది తాగేసి ఉన్న వాళ్ళు రానివ్వకుండా, ఆయుధాలు తెచ్చిన వాళ్ళు రానివ్వకుండా చేయడానికి ట్రై చేయండి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. బట్ ఈ వీడియో వాళ్ళ వరకు రీచ్ అవుతలేదు తెలియదు. అట్లీస్ట్ ఈ వీడియో చూసి మన సౌత్ వాళ్ళైనా, మన తెలంగాణ హైదరాబాద్ రైల్వే వాళ్ళైనా, లేదంటే ఇప్పుడు రీసెంట్గా వైజాగ్ ఒక డివిజన్ వచ్చింది, వాళ్ళైనా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారన్న ఒక ఆశ, అంతే, అంత మించి ఇంకేయట్లేదు. సో అదిగా సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి ఈ ఇన్సిడెంట్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లింక్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.